ఇలా బ్రేకింగ్ చూస్తున్నాం. కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వివాదంపై నేడు యాంటీ ర్యాగింగ్ కమిటీ కీలక సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూనియర్ మెడికోపై దాడికి పాల్పడ్డ వారిపై వేటు వేసే అవకాశం ఉంది. మెడికో మనోహర్ను సీనియర్లు విచక్షణారహితంగా కొట్టినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన 7 సీనియర్లపై కేసు నమోదు చేశారు. న్యూస్ చూస్తున్నాం. కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ వివాదంపై నేడు యాంటీ ర్యాగింగ్ కమిటీ కీలక సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జూనియర్ మెడికో పై దాడికి పాల్పడిన వారిపై వేటు వేసే అవకాశం ఉంది. మెడికో మనోహర్ను సీనియర్లు విచక్షణారహితంగా కొట్టినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన 7 సీనియర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వరుణ్, మొత్తానికైతే వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో ప్రీతి ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాకతీయ వైద్య కళాశాలలో ర్యాగింగ్ పాల్పడిన 7 పైన కూడా యాంటీ ర్యాగింగ్ తో పాటు కూడా ఒక అంటే వీరైతే ఒక విద్యార్థికి అంటే కాకతీయ మెడికల్ కాలేజీలో చదువుతున్న సెకండ్ ఇయర్ విద్యార్థులైతే ఒక 14వ తారీఖు నాడు మనోహర్ అనే మెడికో విద్యార్థి కూడా మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి బర్త్డే వేడుకల సందర్భంగా కూడా అతని మనోహర్ కు మద్యం బాగా తాగించి నృత్యాలు చేయించి వారిని అయితే చిత్కబాదార ఘటన మాత్రము మెడికల్ కాలేజీలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మనోహర్ కూడా 14వ తారీఖు నాడు కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి స్థానిక మట్టివాడ పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. అక్కడ మొత్తానికైతే ఈ ఘటన మాత్రం రంగంలో దిగిన పోలీసులు అయితే మాత్రం 14-20 మందిని మాత్రము విచారణ చేసినట్టు తెలుస్తా ఉంది. మొత్తానికైతే దాంట్లో 10 మందిని మాత్రము పూర్తి విచారణ చేయగా కూడా 6 పైన కూడా కేసు నమోదు చేసినట్టు కూడా స్థానిక ఏసీపీ బోనాల కిషన్ కూడా తెలపడం జరిగింది. మొత్తానికైతే ఇవాళ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆధ్వర్యంలో కూడా కాకతీయ మెడికల్ కాలేజీలో ఇవాళ పూర్తి విచారణ ఉంటుంది. కమిటీ కూడా కూర్చొని కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా కూర్చొని కూడా ఇవాళ మొత్తానికైతే వాళ్ళ పట్ల కూడా ఇవాళ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని చెప్పి కూడా ఇలా కాలేజీ యాజమాన్యంతో పాటు కూడా ఇలా పోలీసుల సమక్షంలో కూడా వాళ్ళ అడ్మిషన్స్ స్థానికంగా రద్దు చేస్తారా లేక అంటే 2 years 1 year అన్నా కూడా వాళ్ళకు పనిష్మెంట్ కింద కూడా కాలేజీ రాకుండా కూడా పనిష్మెంట్ ఇస్తారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనపడతా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే 14వ తారీఖు నాడు కూడా మనోహర్ అనే విద్యార్థి ప్రస్తుతం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అతనికి సీనియర్స్ అయిన 2వ సంవత్సరం చదువుతున్న అభినవ్ మారే అనే విద్యార్థులు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి మనోహర్ కు విపరీతంగా అంటే కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణంలో కూడా బర్త్డే వేడుకలు జరుపుకున్న నేపథ్యంలో కూడా అక్కడ మొత్తానికైతే అతనికి పూర్తిగా బాగా మద్యం తాగించి మద్యం మత్తులో కూడా అతన్ని చిత్కబాదిన ఘటన కూడా కాకతీయ మెడికల్ కాలేజీలో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ ఘటన సుమారు అంటే 20 మంది ఈ ఘటనలో పాల్గొని ఉంటారని చెప్పి కూడా రాత్రి ఏం జరిగిందో కూడా విచారణ అనంతరం కూడా పూర్తిగా కూడా బోనాల కిషన్ అయితే విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇప్పటికైతే ప్రస్తుతం అతని పైన కేసు నమోదు చేశారు. అంటే యాంటీ ర్యాగింగ్ తో పాటు కూడా 294/B 323 340 ఐపీసీ సెక్షన్ల కింద కూడా 7 పైన కూడా ర్యాగింగ్ అయితే అంటే మనోహర్ పైన ర్యాగింగ్ అయితే ఎవరైతే ర్యాగింగ్ చేశారో వారిపైన కూడా ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు కూడా బోనాల కిషన్ తెలపడం జరిగింది. మొత్తానికైతే ఇవాళ విచారణ కూడా అంటే కాకతీయ మెడికల్ కాలేజీలో కూడా ర్యాగింగ్ తాప కింద నీరులాగా కూడా కొనసాగుతూనే ఉంది. ఎన్ని యాంటీ ర్యాగింగ్ కమిటీలు వేసినా గానీ ఎవరు చెప్పినా గానీ వాళ్ళు పట్టించుకోకుండా పోయింది. మొత్తానికైతే ర్యాగింగ్ పేరుతో కూడా
ప్రీతి ఘటన అయితే జరిగింది. అది జరిగిన మరి అంటే 6 సంవత్సరం గడవక ముందుకే కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కాకతీయ మెడికల్ కాలేజీలో కూడా సీనియర్లు జూనియర్లు మొత్తం ఒక ర్యాగింగ్ పేరుతో కూడా విచ్చలవిడిగా కూడా వికృత చేష్టలు చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే దీనికి కాలేజీ ప్రిన్సిపలే కావచ్చు, లేకపోతే కాలేజీ మెడికల్ కాలేజీ డీన్ కావచ్చు, దీనికి సంబంధించిన అధికారులు అయితే ఇవాళ కమిటీ కూర్చొని కూడా ఆ విద్యార్థులను ఏం చేయాలి, ర్యాగింగ్ పాల్పడకుండా కూడా ఇవాళ ఎలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇవాళ కమిటీ అయితే పూర్తి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే మొన్న 14వ తారీఖు నాడు మనోహర్ పైన కూడా ఎవరైతే 20 మంది పైచిలుకు అంటే సీనియర్స్ అంతా ఈ మనోహర్ పైన విచక్షణ రహితంగా కొట్టడము, మద్యం తాగించడము, బర్త్డే వేడుకల్లో విచ్చలవిడిగా ఆయనను డ్యాన్స్ చేయించడము, మెడికల్ కాలేజ్ చుట్టూ తిప్పడము, ఇవన్నీ కూడా పోలీసులు మొత్తానికైతే దీని పట్ల కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఇవాళ వారి పైన అంటే ఇంకా దీని వెనుక ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని మొత్తం అయితే పోలీసులు అయితే విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఇవాళ ఫైనల్ అయితే కాబోతుంది. మొత్తానికైతే కాకతీయ మెడికల్ కాలేజీలో ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ వాతావరణంలో కూడా కాకతీయ మెడికల్ కాలేజీ ఉందని చెప్పుకోవచ్చు వరుణ్. మొత్తానికైతే ఇవాళ 7గురితో పాటు అంటే ర్యాగింగ్ పాల్పడే 7గురితో పాటు కూడా ఇంకా 8 మందిని అదుపులోకి తీసుకోవాలి. ఇవాళ వారి పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారని చెప్పి యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇవాళ సమావేశం అవుతుంది. ఇవాళ దీనికి పూర్తి బాధ్యతగా కూడా ఆ కాలేజీ ప్రిన్సిపాల్ తో పాటు కాలేజీ డీన్ కూడా ఇవాళ కూర్చొని కూడా దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా ఉండాలి, ఇలాంటి ర్యాగింగ్ పాల్పడకుండా కూడా ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇలా స్థానిక ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో కూడా ఇవాళ జరగనున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. పూర్తి విచారణ మాత్రము ఇవాళ మధ్యాహ్నం 12 అంటే 2 గంటల లోపు తేటతెల్లం అయిపోతుంది. కానీ మొత్తానికైతే ఏసీపీ బోనాల కిషన్ తెలిపిన ప్రకారం అయితే 7గురి పైన మీద ఐపీసీ సెక్షన్ల కింద నమోదు చేసి అయితే మాత్రము ఇవాళ మెడికల్ కాలేజీలో అలాంటి ర్యాగింగ్ పాల్పడకుండా కూడా చర్యలు తీసుకునే ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు వరుణ్. రైట్. సో ఆల్రెడీ మీరు చెప్పినట్లుగా 1 సంవత్సరం కూడా కాకుండానే ఒక మెడికో కూడా చనిపోయిన విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం కూడా కాకముందనే ఒక జూనియర్ మెడికోని సీనియర్లు ర్యాకింగ్ పేరిట వేధిస్తున్నారు. సో ఈ అంతా చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీలోనే ఇలాంటి జరుగుతాం పట్ల గవర్నమెంట్ ఎలాంటి సీరియస్ యాక్షన్ తీసుకోబోతుంది అంటే అప్పటికప్పుడు సత్వర న్యాయం చేస్తుందా, లేదంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకా కంటిన్యూస్గా ఇంకెప్పుడు ర్యాకింగ్ జరగకూడదు అలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుందా? అసలు గవర్నమెంట్ స్పందించిందా ఇంతవాటికి కూడా? రైట్ వరుణ్, మీరు చెప్పిన విధంగానే అనుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ మొత్తంగా పూర్తిగా సంబంధించిన దీనికి అంటే ఆర్థిక శాఖ అంటే ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు కూడా స్పందించినట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తానికైతే ఇవాళ కట్టుదిట్టమైన భద్రతలు కూడా ఏర్పాటు చేయ నేపథ్యం అనేది కనపడతా ఉంది. గతంలో ప్రీతికి ఘటనలలో కూడా బాధితుడైన నిందితుడైన సేఫ్ మెడికో విద్యార్థి కూడా పలు సెక్షన్ల కింద జైలు జీవితం అనుభవిస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాంటి పునరావృతం కాకుండా చూసుకున్నప్పటికీ కూడా ఇవాళ ప్రీతి ఘటన మరవక ముందుకే 1 year కాక ముందుకే ఇవాళ చాప కింద నీరుల ర్యాగింగ్ కాకతీయ మెడికల్ కాలేజీలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇలా జరగకుండా ఆ భయభ్రాంతుల జూనియర్స్ ను సీనియర్స్ భయభ్రాంతులకు గురి చేయకుండా కూడా ఇవాళ ఒక సీరియస్ అయిన విచారణ చేసి కూడా ఇలా కమిటీ నిర్ణయాలు తీసుకోబోతుంది. కాబట్టి ఆ 7గురి పైన ఐపీ సెక్షన్ల కింద ఇవరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తా ఉంది. ఇలాంటి పునరావృతం కాకుండా కూడా చిన్న యాంటీ ర్యాగింగ్ ఎవరు అంటే ర్యాగింగ్ చేసి పాల్పడినట్టయితే కూడా ఇవి కఠిన చర్యలు ఉంటాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇవాళ అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కూడా ఇవాళ 12 గంటల వరకు అంటే 12 నుంచి 2 గంటల వరకు యాంటీ ర్యాగింగ్ కమిటీ కూర్చుంది. దీనికి పూర్తి బాధ్యత కూడా ఉన్నత అధికారులు అయితే సమీక్ష సమావేశం జరపనున్నారు. పూర్తి విచారణ మనోహర్ పైనే ఈ విధంగా జరిగింది అని చెప్తే ఆయనే సేఫ్ గా వెళ్లి పోలీసుల కేసు పోలీసులు పిటిషన్ ఇవ్వడంతో కూడా ఆయన సేఫ్ గా బయటపడ్డాడని చెప్పుకోవచ్చు. దీని పట్ల కూడా పోలీసు యంత్రాంగం కూడా చాలా సీరియస్ గా ఉందని వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇవాళ పోలీసులకు అయితే మాత్రము కాలేజ్ ప్రిన్సిపాల్ తో పాటు కాలేజ్ డీన్ ఇవాళ మా ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఆదేశాల మేరకు కూడా ఇవాళ కట్టుదిట్టమైన చర్యలు ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తా ఉంది వరుణ్. రైట్. థ్యాంక్ యూ స్వామి ఫర్ ది క్లియర్ అప్డేట్.